ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన వివాహ మంత్రాల్లో చాలా లోతైన అర్థం ఉంటుంది. మంత్రాల్లో ఈ ప్రక్రియలో కూడా ఒకసారి కనుక మన మంత్రాల అర్థం తెలుసుకుంటే కనుక మనం నిజంగా ఆశ్చర్యపోతాం. అంటే జీవితం గురించి ఇంత లోతుగా ఆలోచించి దాని ఆధారంగా ఇవన్నీ తయారు చేశారా అని మనకు అనిపిస్తుంది. యాక్చువల్గా అంటే వివాహం అనేది యాక్చువల్గా ఒక సంబరం లాంటిది. ఆ సంబరంతో పాటు దాంట్లో ఎంతో విజ్ఞానం కూడా మిళితమై జీవితానికి ఒక దిశ ఏర్పరుస్తూ జీవితం పట్ల భార్యాభర్తల బాధ్యత ఏ విధంగా ఉండాలి కూడా దాంట్లో మనకి తెలియజేస్తారు. ఆ మంత్రాల లోపల అంత అర్థం ఉంది, ఆ ప్రక్రియలో అంత అర్థం ఉంది. యాక్చువల్గా మన సంస్కృతి లోపల విడాకులు అనే పదం లేనే లేదు. మనము ఆ వివాహ మంత్రాలని వివాహ తత్వాన్ని సరిగా అర్థం చేసుకుంటే అసలు వివాహ బంధాన్ని మనం ఎందుకు జాగ్రత్తగా నిలబెట్టుకోవాలో మనకు అర్థమవుతుంది. ఆ బంధాన్ని నిలబెట్టుకునే ప్రాసెస్ లోపల ప్రతి మనిషి ఎంత ఎదుగుతాడో కూడా మనకు అర్థమవుతుంది యాక్చువల్గా. కాబట్టి ఈ అవగాహన మనం ముందుకు తెచ్చుకుంటే కనుక వివాహ బంధానికి సరిగ్గా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రతి మనిషి పరిపూర్ణమైన ఆనందం అంటే అంతులేని ఆనందం కోరుకోవడం సహజం యాక్చువల్గా. సో ఆ ఆనందం అనే స్టేజ్కి రీచ్ అవ్వడానికి అంటే ఒక పద్ధతి ప్రకారం స్టెప్ బై స్టెప్ ఆ పాత్లో ముందుకు వెళ్ళడానికి వివాహ బంధం అనేది మనకి అందరికీ కూడా చాలా పనికొస్తుంది అన్నమాట. సో కాబట్టి పుట్టిన ప్రతి మనిషి పరిపూర్ణమైన ఆనందాన్ని కోరుకోవడం సహజం. ఇది మనిషి యొక్క నైజం, అదే మనిషి జీవిత లక్ష్యం కూడా. ఏ పద్ధతి ద్వారా మనిషి జీవితంలో ముందుకు వెళ్తే ఆ జీవిత లక్ష్యానికి అంటే పరిపూర్ణమైన ఆనందానికి మనిషి దగ్గర అవుతాడో అటువంటి పద్ధతి ఈ వివాహ పద్ధతి అనమాట. సో వివాహ పద్ధతి లోపల వివాహ బంధం లోపల అంత లోతైన అర్థం ఉంది. వెస్ట్రన్ కల్చర్ ఏంటంటే అది కేవలము తాత్కాలిక సుఖాల కోసం వాడు జీవించడం వాడికి అలవాటు అక్కడ. కాబట్టి దాని బేస్ మీద అది ఆ కల్చర్ తయారైంది. మనం అయితే దాని పరిణామాలు కూడా మనం గమనించాలి. పర్యవసనాలు ఎట్లా ఉన్నాయి, అక్కడ చాలా విపరీతంగా డివోర్స్లు ఉంటున్నాయి. మనం చూస్తున్నాము అక్కడ క్రైమ్ రేట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే అక్కడ సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఒకే ఒక పేరెంట్ ఉండే చిల్డ్రన్ ఎక్కువ ఉన్నారు. విడాకులు ఎక్కువ అయితే ఈ సమస్య మనకి ఉత్పన్నమవడం సహజం యాక్చువల్గా. సో ఈ విధంగా ఏంటంటే సమాజం లోపల ఒక బ్యాలెన్స్ అనేది సరిగా ఉండకపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే వాళ్ళ జీవితం గురించి వాళ్ళ అవగాహన వేరే. మనకు ఉండేది ఒకటే జీవితం, ఆ జీవితాన్ని మనం హ్యాపీగా ఎట్లా ఓట్లా గడిపేసేయాలి అనేది వాళ్ళ లక్ష్యం, వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ అవగాహన అంతవరకు ఉంది. కానీ మన దగ్గర మన జీవితం ఒక అవగాహన చాలా డిఫరెంట్గా ఉంది. జీవితం గురించి చాలా లోతైన అవగాహన ఉంది. ప్రపంచం మొత్తానికి నేర్పించే శక్తి మన దగ్గర ఉంది యాక్చువల్గా. మన సంస్కృతి అటువంటి సంస్కృతి యాక్చువల్గా. ఎంతోమంది విదేశీయులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆ విషయాలు నేర్చుకుంటారు. మనం ఆ విషయం మర్చిపోకూడదు. కాబట్టి మనము గుడ్డిగా వెస్ట్రన్ కల్చర్ని అనుకరించే ముందర ఒకసారి ఆలోచించుకోవాలి. మనం చేస్తున్న పని కరెక్టా కాదా అని చెప్పేసి. కేవలం మన మనసు ఏం చెప్తే అది చేసుకుని వెళ్ళిపోవడం కరెక్టేనా, కొంచెం ఆగి మనకి ఏది మంచో అది చేస్తే కరెక్టా ఆలోచించాలి.